అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కార్తిక్. రేఖా నర్సింగ్ హోమ్ ఎమిగ్నూర్‌లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్‌గా నేను అందుబాటులో ఉంటాను. మన ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్‌గా మేము పేషెంట్స్‌కి ఫ్రాక్చర్ ఫిక్సేషన్ అనే ఆర్థోపెడిక్ సర్జరీని సజెస్ట్ చేస్తాం. ఇలాంటి సర్జరీ గురించి మేము వివరించిన వెంటనే పేషెంట్ జనరల్‌గా ఎక్కువ మంది మా పల్లెటూరు ప్రాంత ప్రజలు కాస్త అడిగే ప్రశ్న ఏమంటే, డాక్టర్ గారు ఈ సర్జరీ మాకొద్దు డాక్టర్ గారు. మేము దీన్ని నాటు కట్టు ఏదైతే మనం అందరం వినే ఉంటాము పల్లెటూరు ప్రాంతంలో చేసే ఈ పసురు కట్టు లేదా పుత్తూరు కట్టు లాంటివి మనము చాలా చూస్తూ ఉంటాము. సో ఇలాంటి ట్రీట్మెంట్ మాకు దీన్ని బాగా చేయలేదా? దీనివల్ల మాకు బాగా కాదా? మీరు ఆపరేషన్ని అంటున్నారు కదా, ఈ కట్టు మేము కట్టించుకోవాలనుకుంటున్నామని మళ్ళీ మమ్మల్ని సలహా అడుగుతుంటారు. సో ఈరోజు ఈ విషయం గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. సో జనరల్గా మన శరీరంలో రకరకాల బోన్స్ ఉన్నాయి. కొన్ని బోన్స్ అనేవి లాంగ్ బోన్స్ అంటాం. అంటే మనకు తెలుసు మన భుజం భాగంలో ఉండే బోన్స్, కాలి భాగంలో ఉండే బోన్స్. సో బాడీలో ఉండే లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్, అలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ బోన్స్ ఉంటాయి. అలాగే ఈ ఫ్రాక్చర్ అనేది ఎప్పుడైతే బోన్ విరగడం జరుగుతుందో ఆ విరిగే విధానాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఆలోచించి చూస్తాం. జనరల్గా మనందరికీ ఉండే ఒక అపనమ్మకం ఏమంటే, కట్టు కట్టడం వల్ల ఎలాంటి విరిగిన ఎముకైనా అతుక్కొని మళ్ళీ నార్మల్గా వచ్చే స్థితికి వస్తుంది, సర్జరీలు చేయడం వల్ల లేనిపోని సమస్యలు మనకు వస్తాయి అనే ఒక దుష్అభిప్రాయం, అంటే ఒక తప్పుడు అభిప్రాయంలో జనరల్గా మనము చాలామందిని చూస్తూ ఉంటాం. సో ఇలాంటి దాని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఈ ఫ్రాక్చర్స్ అనేవి ఎప్పుడు కూడా ఫ్రాక్చర్స్లో డాక్టర్ గారు సర్జరీని ఏ కోణంలో మనకు సలహా ఇస్తారు అంటే, సర్జరీలో ఏ ఫ్రాక్చర్ అయితే జరిగిందో దాన్ని మనము బిగించడం వల్ల ఆ ఫ్రాక్చర్లో కదలికలని మనం కంప్లీట్గా తగ్గించి అక్కడ కొత్త ఎముకని తయారయ్యే విధంగా బాడీని మనము హెల్ప్ చేసినట్లుగా అవుతుంది. ఎప్పుడైతే మనము ఫ్రాక్చర్ని సర్జరీ లాంటి ఒక ప్రొసీజర్ చేసి ఆ విరిగిన భాగాన్ని కదలికోకుండా మనము కాస్త ఈ స్క్రూస్, రాడ్స్తో బిగిస్తాము, అప్పుడు మనకు అక్కడ పూర్తిగా కదలికలు తక్కువ అవ్వడం వల్ల ఫ్రాక్చర్లో శరీరం కొత్త ఎముకని కాస్త త్వరగా తయారు చేసి అక్కడ మనకు స్ట్రాంగ్ బోన్ తయారయ్యి మంచి రికవరీని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే ఇలాంటి నాటుకట్లు, పసురు కట్లు వీటిని ఫ్రాక్చర్స్కి కట్టిస్తారో అప్పుడు కట్టు ఎప్పుడైనా కూడా బయట మనము కట్టిన భాగంలోంచి మనకు పని చేయాల్సి ఉంటుంది. అది ఎటువంటిది కూడా లోపల ఎముకని కదిలించుకోకుండా ఆపలేదు. సో అప్పుడు జరిగే ఈ కదలికల వల్ల బోన్ ఫ్రాక్చర్ హీల్ కాకుండా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇలాంటి కొన్ని మోటు పద్ధతుల వల్ల చాలా మందిలో చర్మం కాస్త పాడవడము, రికవరీ ఫ్రాక్చర్ అతుక్కున్న తర్వాత కూడా ఈ కట్టు ఎక్కువ బలంగా బిగించి కట్టడం వల్ల కండరాలు బలహీనపడ్డము, ఈ కీళ్ళ దగ్గర కాస్త అవగాహన లేకుండా ఈ నాటుకట్లు కట్టడం వల్ల కీళ్ళలో కదలికలన్నీ తగ్గిపోయి స్టిఫ్నెస్, జాయింట్లో ఒక టైట్నెస్ అనేది రావడము, దీని ద్వారా మళ్ళీ రికవరీ కోసము ఎక్కువ సమయం తీసుకోవడము, ఇలాంటి సమస్యలన్నింటినీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో డాక్టర్ సర్జరీని ప్రిఫర్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఫ్రాక్చర్ దగ్గర బోన్ అనేది బాగా దృఢంగా, స్ట్రాంగ్గా తయారవ్వాలనే ఒక ఉద్దేశం. అలాగే విరిగిన ఫ్రాక్చర్ని మళ్ళీ మనకు విరక్కంటే ముందు ఎముక ఎలాంటి స్థితిలో ఉండిందో అలాంటి స్థితికి దగ్గరగా తీసుకురావడము, అలాగే ఆ పర్సన్కి ఫాస్ట్ రికవరీ, త్వరగా రికవరీని ఇచ్చి త్వరగా ఇంప్రూవ్మెంట్ని ఇచ్చి త్వరగా తన రోజువారీ పనులు చేసుకునే విధంగా తనని చేయడం అనేదే ఫ్రాక్చర్ సర్జరీ ఒక ముఖ్యమైన ఉద్దేశము. అలాగే అన్ని రకాల ఫ్రాక్చర్స్ని కూడా మనము కట్టు ద్వారా ట్రీట్మెంట్ చేయగలుగుతాము అని అనుకోవడం కూడా ఒక అపనమ్మకము.
కొన్ని రకాల ఫ్రాక్చర్స్ ఏవైతే కీలుకు దగ్గరగా ఉంటాయో, అలాగే బోను 2 నుంచి 3 పీసులుగా ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో అలాంటి ఫ్రాక్చర్స్కి ఆపరేషన్ చేసే ఫిక్సేషన్ టెక్నిక్ అనేది కరెక్ట్ పద్ధతిగా ఉంటుంది. సో అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, మీరు మీకు అయిన గాయం గురించి డాక్టర్ గారి సలహాను పొందిన తర్వాతే మీరు ఈ నాటు వైద్యం వైపు మీరు ఆలోచించాలి అనేది నా ఒక విజ్ఞప్తి. ముందు మీరు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కలిసి మీకు అయిన గాయం ఎలాంటి ట్రీట్మెంట్ మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అన్న ఒక విషయాన్ని డిస్కస్ చేశాకే మీరు ఒక నిర్ణయానికి రావాలి. మీరు మీ ఊరిలో కానీ మీ చుట్టుపక్కల ఉన్న వారు ఇచ్చే సలహాతో మీరు వెళ్ళడం అనేది ప్రతిసారి కరెక్ట్ జరగకుండా కొన్నిసార్లు మనకు ఈ నాటుకట్టు లాంటిది ఎక్కువగా సమస్యలను తీసుకురావచ్చు. సో దయచేసి ఒకసారి మీ సమస్య గురించి మీకు అందుబాటులో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ని కలవండి. దానికి ట్రీట్మెంట్ గురించి మీరు మీ మీ ప్రశ్నల్ని అడగచ్చు. మీరు డాక్టర్ గారితో మాట్లాడి ఒపీనియన్ తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ.